అండి. నమస్తే. మీ అందరికీ ఈరోజు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అవేంటంటే హిందీ సెంటెన్సెస్ అండి. ఈరోజు నేర్చుకుందామా? ఇంకొన్ని సెంటెన్స్ నేర్చుకొని మరింతగా మనం హిందీ నేర్చుకోవడానికి వెళ్దామండి. ఇప్పటి వరకు హిందీ సెంటెన్సెస్ చూసి, హిందీ వర్డ్స్ చూసి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నాకు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం లెసన్‌లోకి వెళ్ళిపోదామండి. ఛత్తీస్. ఛత్తీస్ అంటే హిందీ లెసన్ 36 అంటే 36 అండి. నేను వెళ్ళాల్సి ఉంది. నేను వెళ్ళాల్సి ఉంది అంటే ముజే జానా పడా. ముజే జానా పడా అంటే నేను వెళ్ళాల్సి ఉంది. నేను చెప్పాల్సి ఉంది అన్నామనుకోండి ముజే కహనా పడా. ముజే కహనా పడా అంటే నేను చెప్పాల్సి ఉంది. సార్ 1 మినిట్ దీజియే నా ముజే కహనా పడేగా అంటూ ఉంటాం. నేను అడగాల్సి ఉంది. ముజే పూఛనా పడా. నేను అడగాల్సి ఉంది అంటే ముజే పూఛనా పడా. నేను వెళ్ళాల్సి వచ్చింది. ముజే జానా పడేగా. కల్ మై హైదరాబాద్ జానా పడేగా. ముజే చెన్నై జానా పడేగా. ముజే ఏక్ దిన్ క్లాస్‌కు జానా పడేగా అంటూ ఉంటాం చూసారండి. అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం. నేను అడగాల్సి వచ్చిద్ది. ముజే పూఛనా పడేగా. क्योंकि वो हमेशा बार-बार गलती करते हैं मुझे पूछना पड़ेगा. నేను అడగాల్సి వచ్చిద్దేమో మాటి మాటికి మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు అన్నప్పుడు ఈ వర్డ్ యూజ్ చేస్తాం. నేను రావాల్సి వచ్చిద్ది. मुझे आना पड़ेगा. मैं एक दिन आना पड़ेगा హాస్పిటల్ में दिखाने के लिए. నేను రావాల్సి వస్తుంది హాస్పిటల్‌లో చూపించుకోవడానికి. నేను చూపించాల్సి ఉంది. मुझे दिखाना पड़ा. मैं एक कपड़ा ले लिया है मुझे दिखाना पड़ा. वो साड़ी बहुत अच्छा है. నేను ఒక సారీ తీసుకున్నాను అది చాలా బాగుంది నీకు చూపించొస్తాను అని. నేను పని చేయాల్సి ఉంది అంటే मुझे काम करना पड़ा. मुझे काम करना पड़ा అంటే मेरा घर में ज़्यादा काम है मुझे काम करना पड़ेगा. అంటే నేను ఇంకా పని చేయాల్సి వచ్చిద్ది. నేను ఆడాల్సి ఉంది అంటే मुझे खेलना पड़ा. आज एक खेल में मैं खेलना पड़ेगा అంటూ ఉంటాం చూసారా? అలాంటప్పుడు मुझे खेलना पड़ा. నేను రావాల్సి ఉంది. मुझे आना पड़ा. मैं एक दिन ఆనా పడేగా అంటాం చూసారా? అలాంటప్పుడు ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. చూసారు కదండీ ఈరోజు ముజే మీద సెంటెన్సెస్ చాలా ఈజీగా మనం నేర్చుకున్నాము. ముజే అనే వర్డ్స్ సెంటెన్స్ రూపంలో మీకు నేర్పిద్దామని వచ్చానండి. మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ హిందీ మాట్లాడుతున్నారు కదా! మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.